నేనేమంటున్నానంటే, ఒకవేళ నిజంగానే మీరు ఇంతకుముందు అన్నట్టుగా అందరిని చంపేస్తున్నారు అవన్నీ మాట్లాడుకునేటప్పుడు, ఎందుకు మరి వాళ్ళే వచ్చి లొంగిపోవచ్చుగా, లొంగిపోతే చంపేటువంటి అవకాశాలు లేవు కదా! ఎంతోమంది లొంగిపోతున్నారు. లొంగిపోళ్ళందరిని తీసుకుపోయి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరి పేర్లు ప్రకటించి వాళ్ళకు ప్రభుత్వం నుండి రావాల్సినన్ని ఇస్తున్నాం కదా! అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆపరేషన్ కగారులో మేము అంతం చేస్తామని చెప్పిన తర్వాత కూడా అక్కడే ఉండి ఎదురు కాల్పులు చేస్తున్నారు కాబట్టే మేము చంపాల్సి వస్తుందని చెప్పేసి, ఎక్కడ మేము దొరికితే చంపేస్తామనే కోపంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చంపుతున్నాం అంటున్నారు. మరి వీళ్ళు ఆ శాంతి చర్చలు అడుగుతున్న వాళ్ళు ఎందుకు లొంగిపోవడానికి ముందుకు రావట్లేదు మరి? శాంతి చర్చలు మాట్లాడుతున్నది మావోయిస్టు పార్టీ తను చనిపోతానని మాట్లాడతలేదు. మనం స్పష్టంగా ఇక్కడ ఒక విభజన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా మనం ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వాళ్ళు ఈ దేశాన్ని ఒక గుణాత్మకంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళు సాయుధ పోరాటం ఒక మార్గంగా వాళ్ళు భావించారు. సాయుధ పోరాటాన్ని మేము తప్పుగా మేము సాయుధ పోరాటాన్ని ప్రారంభించి మేము పొరపాటు చేసినామని అనుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వాళ్ళు లొంగిపోవడాన్ని మీరు ఆపలేరు, నేను ఆపలేను. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అడిగి నన్ను అడిగి ఆయుధాలు పట్టుకొని సాయుధ పోరాటంలోకి వెళ్ళలేదు. వాళ్ళు ఈ సమాజంలో దోపిడిని, అణిచివేతలను, దళారులతనాన్ని, వీటన్నిటినీ, ఒక అసమానతలను నిర్మూలించడానికి, ప్రజలందరికీ దోపిడీ రహితమైన, వర్గరహితమైన, అసమానతలు లేని సమాజాన్ని సృష్టించడానికి వాళ్ళు దానికి ఒక సాయుధ పోరాట రూపాన్ని తీసుకున్నారు. తప్ప వాళ్ళు మేమేదో ఆస్తులు సంపాదించుకుంటామనో లేకపోతే మేమేదో ఈ దేశం మీద పెత్తనం చేద్దామనేది కాదు. అలాంటప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళే లొంగిపోతారా లేకపోతే ఇంకొక అరెస్ట్ అవుతారా అనేది వాళ్ళ నిర్ణయం. మనం బయట నుంచి మాట్లాడట్లే. మనం మాట్లాడుతున్నది ఏంటి? చట్టాన్ని, రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తారా లేదా అనేది తర్వాత సంగతి. అసలు మనం గౌరవిస్తున్నామా? ఇది ముఖ్యమైన క్వశ్చన్. ఎందుకంటే నేను మంచివానని చెప్పడానికి ఎదుటి మనిషి చెడ్డతనాన్ని చూసి కాదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సింది. ఎదుటి మనిషి తప్పు చేసినా నేను నా విలువలతో కట్టుబడి నా క్యారెక్టర్ను నేను నిలబెట్టుకునే పరిస్థితి ఉండాలి. భారతదేశానికి ఆ క్యారెక్టర్ లేకపోవడం అనేది ఒక సమస్యగా మారింది ఇవాళ. ఓకే, భారతదేశము ప్రజాస్వామ్య దేశం అని, భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసుకున్నదని, ఇది అందరికీ సమానం. అంబేద్కర్ చెప్పినట్టు ఒక మనిషికి ఒక విలువనిస్తుంది అని మీరు అంటే ఎవరైతే అధికారిక స్థానాలలో ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ వ్యవస్థను, యంత్రాంగాన్ని నడుపుతూ ఉన్నారో ఫస్ట్ మీరు ఫీల్ అవ్వండి. మీ ఆచరణ ద్వారా మిగతా వారిని కన్విన్స్ చేయండి. అవును, ఈ దేశంలో ప్రజాస్వామిక వ్యక్తీకరణకు అవకాశం ఉంది, ఈ దేశంలో విమర్శకు ఒక అవకాశం ఉన్నది, ఈ దేశంలో చట్టసభలలో ఎన్నుకోబడిన వాళ్ళందరినీ కూడా నిలదీయగలిగే అధికారం ప్రజలందరికీ ఉన్నదని కోర్టులు, చట్టాలు, రాజ్యాంగం అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాయి. కానీ ప్రశ్నించిన వాళ్ళని ఏం చేస్తున్నారు? ప్రశ్నించిన వాళ్ళ మీద రకరకాల కేసులు బనాయిస్తున్నారు. కేవలం జర్నలిస్టులనే ఒక ఊనా అనే దగ్గరికి పోయినప్పుడు లేకపోతే ఇంకో దగ్గరికి పోయినప్పుడు కేరళకు చెందిన సిద్దిక్ కప్పన్ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన సందర్భంగా ఎంతమందిని కేసులలో ఇరికించి అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే కనీసపాటి విమర్శను కూడా తట్టుకోలేని మీరు మీ వ్యవస్థను మార్చడానికి పనిచేస్తున్న వాళ్ళతోటి ప్రజాస్వామికంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తారని చెప్పేసి ఎట్లా నమ్మమంటాం? కాబట్టి భారతీయ సమాజము, భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ ఫస్ట్ డెమోక్రటైజ్ కావాల్సిన అవసరం ఉంది. మాట్లాడడం డెమోక్రసీ కాదు. ఓకే, మేము ప్రజాస్వామికంగా ఉన్నామనడం డెమోక్రసీ కాదు. డెమోక్రటిక్ అప్రోచ్ తోటి మనము ప్రజాస్వామ్య పరిపాలనలో వస్తున్న సమస్యలను డీల్ చేయడంలో డెమోక్రసీని చూపించాలి, మన యొక్క స్ఫూర్తిని చేయాలి. అప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. మన ప్రధానమంత్రి మాట్లాడుతారు బయట దేశాలకు పోయినప్పుడు మేము ల్యాండ్ ఆఫ్ బుద్ధా నుండి వచ్చినామని, మేము మహాత్మా గాంధీ విలువలతోటి మేము ఇలా స్వచ్ఛ భారత్ను చేసుకున్నామని అంటాడు. అసలు మహాత్మా గాంధీ అని పేరు పెడుతున్న ఆ గాంధీని చంపిన గాడ్సే వారసులు కదా మీరు. ఒక కంట గాంధీకి పూలదండలు వేస్తారు, ఇంకో కంటకు పోయినప్పుడు ఇంకో చేతితోటి సవార్కర్కి వేస్తూ ఉంటారు. ఈ 2 రకాల పద్ధతులతోటి ఈ దేశం ఈరోజు ఈ స్థితికి వచ్చింది. ఓకే.